నా వెన్నుపోటుకి 2 ఏళ్ళు అన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే ఎలా జరుగుతుంది అంటారు ఈ కార్యక్రమం? దేనికోసం ఈ కార్యక్రమం? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ పాలన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఓకే. 2 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఇస్తారన్న సూపర్ 6 అన్నారు, సూపర్ 5 అన్నారు. సూపర్ 6 పోయింది. సూపర్ 5 లేదు, 4 లేదు, 2 లేదు, 1 లేదు. ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి అంతకు మించి ఇస్తామని చెప్పి ప్రజలకి జగన్ గారి మీద ఒక లేనిపోని అపోహలన్నీ చెప్పి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగిందండి. జరిగి అది వాళ్ళు వేసుకున్న ఓట్ల, ప్రజలు వేసిన ఓట్ల దైవదినం. దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. మొత్తానికి అధికారం చేపట్టారు. కానీ ఓకే. అధికారం చేపట్టాక ఇప్పటికొచ్చి వాళ్ళు చేస్తున్న దాంట్లో ఒక్కటి కూడా చేయకుండా, ఒక్కటి కూడా ఇది పూర్తి చేసామని చెప్పుకోకుండా, వాళ్ళు సిగ్గు లేకుండా, వాళ్ళు ఏమైతే వాళ్ళు సంతోషంతో వాళ్ళ పార్టీలు, వాళ్ళ చేపల పులుసులు, వాళ్ళ టీలు, ఆళ్ళు సీఎం గారు హోంమంత్రి టీ పెట్టివ్వడం అండి. చేపల పులుసు చేసుకోవడం. ఇదే తరహాలో వెళ్తున్నారు కానీ, ప్రజల బాధలనేమి వీళ్ళు పట్టించుకుంటలేదు. ఎవరైనా అడిగేవాళ్ళు ఉంటే గనక వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళు రకరకాలుగా వాళ్ళు దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. దీని మీద మేమందరం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా పిఠాపురం నుంచి మా జిల్లా ప్రెసిడెంట్ మా రాజా గారు, మా ఇన్ఛార్జ్ గీత గారు, అలా జిల్లాలో మా 7 నియోజకవర్గాల్లో కూడా చాలా బాగా జనాలు ఎవరికి కూడా అంత కబుర్లు కూడా పెట్టలేదండి అసలు. 2 ఏళ్ల పాలన ఒక మెసేజ్ అంతే. ఒక మెసేజ్‌కి అందరూ కూడా వాళ్ళు వెళ్ళే వాళ్ళ నిత్యావసరాలకి వెళ్ళే పొలం పనులకు అవ్వనివ్వండి, రైతులు, విద్యార్థులు అవ్వనివ్వండి, కాలేజీలకి వెళ్ళకుండా ఇంకా రకరకాలుగా మహిళలు ఎవరో పనులకు వెళ్ళేవాళ్ళు కూడా అందరూ ఆగి పిలుపు రాగానే పరిగెత్తుకుంటూ వచ్చారండి. జగనన్న మా కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మా మా అందరి కష్టం చూడలేక అని చెప్పేసి అందరూ వచ్చి ప్రోగ్రామ్‌ని ఎంత విజయవంతం చేశారంటే ఎండ ఎవరికీ కనిపించలేదండి అక్కడ. వాళ్ళ కష్టం ఒకటే కనిపించింది కానీ ఎండ అనేది ఎవరికీ కనిపించలేదు. మేమందరం కూడా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాము. చేశామండి ఈరోజు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదేంటంటే సూపర్ 6 అని చెప్పి ఎంతో నమ్మబలంగా చెప్తే వీళ్ళు నమ్మారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారే చేయగా ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేరా అని అందులో ఎన్నో వాగ్దానాలు ఇస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. వీళ్ళు చేయలేరా అని చెప్పేసి అందరూ కూడా నమ్మారు. నమ్మి ఏం జరుగుతుందా? ఏం జరుగుతుందని నెల వెయిట్ చేస్తూ ఇప్పుడు 2 ఏళ్ళు అవ్వొచ్చింది. 2 ఏళ్ళు అయినా ఓకే. కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్నట్టు ఎవ్వరు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. వాళ్ళు తెచ్చుకున్నామా, పంచుకున్నామా అన్న దాంట్లో ఉన్నారు తప్పించి ప్రజల కోసం ఏం పట్టించుకోలేని పరిస్థితిలో ఉందండి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీటింగ్ పెట్టి సూపర్ 6ని సూపర్ 8 చేశాము, అమ్మ తల్లికి వందనం అంటే అమ్మ ఒడి దాన్ని తల్లికి వందనం కింద మార్చారు కదా. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము. ఈ రోజు ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి, నేను 7 మందికి, వాళ్ళ ఇంట్లో 7 పిల్లలు ఉంటే 7గురికి తల్లికి వందనం ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కదండి. పాపం ఆవిడ మరి వెంటనే చెప్పిందండి. తనకి 500 ఇస్తామన్నారట. నువ్వు చెప్పు ఎళ్లి 500 ఇస్తాము అని ఎవరో ఒక అతను తీసుకెళ్ళాడంటండి. తీసుకెళ్తే పాపం చెప్పేసాక ఆడెవడో కూడా కనిపించలేదని బూతులు తిట్టుకుంటుందంట. అంటే ఆవిడకి బాధ, కడుపులో బాధ. మాకిలా చెప్పమంటే చెప్పామంటే మాకేం తెలుసు. 500 ఇస్తానంటే 500 ఏదన్నా నాకు ఇంట్లో పని చేస్తదని చెప్పాను. చెప్తే వాళ్ళు మళ్ళీ చెప్పమన్న వాళ్ళు వెనక్కే కనిపించలేదు మాకు అని చెప్పి ఆవిడ అంటే అండి ఒక్కటండి చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాలు వెన్నతో పెట్టిన విద్యండి. చంద్రబాబు గారి మాటలు నమ్మడం అనేది మనం కుక్క తోకం పట్టుకుని గోదావరి వీధినట్టే. ఇంక అందులో డౌట్ ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏమి జయప్రదం చేసుకున్నారండి? చెప్పడానికి కొంచెం వరకు సిగ్గు ఉండాలి కదా. ఆయన వయసుకైనా ఆయన గౌరవించుకోవాలి కదండి ఫస్ట్. రేపు పొద్దున్న రాజకీయం అంటే ప్రజాస్వామ్యం అంటే ఇలా అబద్ధాలు ఆడి మనం అధికారం చిక్కించుకోవడం అనుకుంటున్నారండి వీళ్ళు. అధికారం ఎన్ని రోజులు? 5 ఏళ్ల పాలన. అందులో 4 ఏళ్లు నువ్వు పాలన గట్టిగా చేస్తేనే చాలా గొప్ప విషయం. పాలన చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలండి ఆయన. అక్కడ వయసుతో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు. వాళ్ళ తండ్రి గారి బ్లడ్ ఉందండి. అంతే. ప్రజలకు మంచి చేయాలి. నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు. చెప్పిన దానికంటే అంతకు మించి చేయాలన్న విషయాన్ని జగన్ గారు చూసి నేర్చుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఆడే అబద్ధాలు చాలా అందరికి కూడా అసహ్యం కలుగుతున్నాయండి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు అడగలేరు కదా. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళనివ్వరు కదా. అదండి. అలాగే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి మీరు మాట్లాడుతున్నారు కదండి. ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. సో ఈ 2 ఏళ్లలో పిఠాపురంలో
ఈ అభివృద్ధి జరిగింది అంటే ఏం చెప్తారు మీరు? సార్ అది పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారండి గతంలో. ఉమ్, కానీ ఈసారి పిఠాపురం వాళ్ళు 2 ఏళ్ల క్రితం ఆయనొచ్చి ఆయన బ్రతిమాలుకునో, లేతే వర్మ గారిని బ్రతిమాలుకునో ప్రజలకి సినీ ఫీల్డ్ అంతా వచ్చి క్యాన్వాసింగో మొత్తానికి ఆయనకి అందరూ కలిసి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఏదన్నా పనవుతుందేమో చంద్రబాబు నాయుడిని ఎలాగో నమ్మలేము. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం నమ్మొచ్చేమో అని పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ చేయబట్టారంటే అది పవన్ కళ్యాణ్ గారు భిక్ష అండి. టీడీపీ ఉమ్, నాయకులకి ఎవరికైనా సరే. వాళ్ళు ఒప్పుకోనండి, ఒప్పుకోకపోనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష మోడీ గారు సపోర్ట్ చేసినా గానీ, ప్రజలందరూ సపోర్ట్ చేసినా గానీ పవన్ కళ్యాణ్ ఇంకేమైనా చేయగలరేమో. జగన్ ఉమ్, గారు చేశారు కదా! సీఎం అయిన మొదటిసారి సీఎంకే జగన్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఆయన దేశంలోనే మన దేశ అంటే విదేశాల్లో కూడా ఆయన గురించి చెప్పుకునేంత విధంగా గొప్పగా పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి ఉమ్, గారు. ఉమ్. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు కదా! పవన్ కళ్యాణ్ గారు కూడా చేయొచ్చు అన్న విధంగా ప్రజలు ఒక ఆలోచనలో ఉండి ఆయన గెలిపించుకున్నారండి పిఠాపురం ప్రజలు. ఓకే. గెలిచాక గెలిచాక పిఠాపురం ప్రజల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రావడానికి అవ్వలేదు. కనీసం ఆయన సోదరుడు ఎమ్మెల్సీ ఇచ్చారండి నాగేంద్ర బాబు గారికి. ఉమ్, ఆయనకి ఏ రకంగా అర్హత ఉందని ఎమ్మెల్సీ ఇచ్చారండి? పవన్ కళ్యాణ్ గారి తమ్ముడనే కదా ఇచ్చారు. డిప్యూటీ సీఎం గారు అవును. తమ్ముడుగానే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఆయన తమ్ముడని ఇచ్చారు. సారీ అన్నయ్య అని ఇచ్చారు. ఉమ్, ఇచ్చినప్పుడు కనీసం ఆయననే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలండి కనీసం. వర్మ గారు వద్దు. వర్మ గారు నచ్చరు. ఇంకెవరు నచ్చరు. నచ్చనప్పుడు కనీసం ఇక్కడ ఇన్‌చార్జ్‌గా ఆళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మంచి చెడ్డలు అంటే సొంత మనుషులు కదండీ! మంచి చెడ్డలు చూసుకునే విధంగా ఎవరిని అయినా పెట్టుకోలేదు. అది పక్కన పెట్టండి. అది పక్కన పెట్టుకుంటే ఆయన రోడ్లనేది రాగానే మాత్రం రోడ్లనేది చుట్టుపక్కల రూరల్ ఏరియాలో కూడా కొంచెం కొంచెం కొంతవరకు రోడ్లు చేశారండి. అందులో కూడా క్వాలిటీ లేదండి. ఆ రోడ్లన్నీ కూడా ఇలా ఇలా చేతుల్లో అంటుంటే వచ్చేస్తున్నాయండి రోడ్లు. ఉమ్, రోడ్లలో క్వాలిటీ లేదు. రోడ్లు చేశారు. నెక్స్ట్ పశువులు పడుకోవడానికి ఏదో పశువుల సంత దగ్గర చిన్న గట్టేదో చేశారని చెప్పారు. ఉమ్, ఇప్పుడు మెయిన్ ప్రజలు బతకడానికి కానీ, డెవలప్‌మెంట్ వరకు వస్తే ప్రజలు బతకడానికి కొత్తపల్లి మండలం ఎళ్లారండి. ఆయన ఎళ్ళకపోయినా బాగుండేది. ఎళ్లారు. ఉమ్. ఎళ్లి ప్రజలు అక్కడ రక్షణ వాటర్ అంతా సముద్రం వాటర్ అంతా ఊర్లో వచ్చి ఊరంతా పోతుంది కాబట్టి రక్షణది గోడ కడతామని చెప్పారండి. అది కూడా కట్టలేదు. ఇప్పటికొచ్చి దానికి ఊసే లేదండి. అది ఉమ్. కాకుండా ఈ కాలుష్యం ఏదైతే సముద్రంలోకి వచ్చి ఆటిల నుంచి దానివల్ల చేపలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వేటకెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందని ఈ మత్స్యకారులందరూ కూడా ఆయన్ని మొరపెట్టుకున్నారు. ఓకే. మొరపెట్టుకుంటే నేను 100 రోజుల్లో దీన్ని క్లియర్ చేసేస్తానని చెప్పారండి ఆయన. అది ఉమ్, కూడా చేయలేదండి. అది కాకుండా కళ్యాణ మండపం కడతానని చెప్పి శిలాఫలకం వేశారు. ఆ ఉమ్, శిలాఫలకం ఎండోమెంటోళ్ళు వచ్చి అది పట్టుకెళ్ళిపోయారండి. అది ఎండోమెంట్ సైటు మీరెలా కళ్యాణ మండపం కట్టుకుంటారని అది తీసుకెళ్ళిపోయారు. ఉమ్. దానికి సమాధానం లేదు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. దాన్నేంటి భూమి పూజలు చేస్తారు, శిలా పథకాలేస్తారు, వస్తారని చెప్తున్నారు గానీ 2 ఏళ్ల పాలనలో ఇప్పటికొచ్చి ఇంకా స్టార్ట్ చేయలేదండి. మళ్ళీ ఇంకా ఇంక 2 ఏళ్లే ఉంటది. ఇంకో 1 ఇయర్ అయితే ఎలక్షన్ హడావిడి అయిపోద్ది. ఉమ్. ఈ 2 ఏళ్లలో ఆయన ఇంకేం చేస్తారు? ఎప్పుడు పూజలు చేస్తారు, భూమి పూజలు చేస్తారు, ఎప్పుడు శిలా పథకాలేస్తారు, ఎప్పుడు పనులు మొదలెడతారు, ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫండ్ పనులు పూర్తి తెచ్చుకోవాలి కదా చేస్తారు. ముందు. బ్యాంకులో అవును. అకౌంట్‌లోకొచ్చి ఫండ్ పడాలి. నువ్వు ఇన్ని వేల కోట్లు నేను ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు పిఠాపురానికి పెడతాను అన్నప్పుడు ముందు ఫండ్ రిలీజ్ చేసుకోవాలి చంద్రబాబు దగ్గర నుంచి. అవును. చంద్రబాబు దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ అవ్వదండి. ఎందుకు అవుతదండి? ఎందుకు అవుతుంది? ఫండ్ రిలీజ్ అయిపోతే అక్కడ లోకేష్ గారికి చెడ్డ పేరు వచ్చేస్తది కదా! ఉమ్, పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అయిపోతారు కదా! కాబట్టి ఓకే. వాళ్ళు ఎంత ముగ్గురు కలిసి పోటీ చేసినా గానీ ఆయన కొడుకే కదండీ! ఆయన కొడుకుని గొప్పగా ఊహించుకోవాలి. ఈ పక్కన పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలే కదా! వాళ్ళే పోతారు. మనకి ఏంటి అన్న ఒక విషయం కూడా అయ్యుండొచ్చని మేము అనుకుంటున్నాం.